నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి, మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి, మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. మనం ఈ రోజు నుంచి కొత్త కథ స్టార్ట్ చేసుకోబోతున్నామండి. దాని పేరు 'ప్రేమ తరంగాలు'. ఇక కథలోకి. అక్కడ ఒక పెద్ద హాలు, అది మీటింగ్ హాలు. దానిలో చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. ఒక పక్క కందిపోయిన ముఖంతో సీరియస్గా ఉన్నారు రామనాథం గారు. ఇంకో పక్క బిజినెస్లో బుల్లెట్లా దూసుకుపోతున్న విరాట్ మిత్ర, అతని తండ్రి, ఒక ఇద్దరు ముగ్గురు నమ్మకమైన అతని ఆంతరంగిక మేనేజర్స్ అక్కడ ఉన్నారు. విరాట్ ఇలా చెప్పటం ప్రారంభించాడు. రామనాథం గారు, నాకు మీరు 50 కోట్లు ఇవ్వాలి. మీరు ఇప్పుడు ఆస్తులన్నీ పోయి వేలంకి వచ్చిన ఆఫీసులు, ఇల్లు, ఇతర ఆస్తులు అన్నీ రేపో మాపో పోగొట్టుకోబోతున్నారు. ఈ పరిస్థితిలో మీరు ఎలాగూ నా అప్పు తీర్చలేరు. మీ అబ్బాయి చేసిన కారు యాక్సిడెంట్ వలన నా తమ్ముడు ఈనాటికి హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. నా ఫ్యామిలీ ఎంత నరకం అనుభవిస్తోందో మీకు తెలియదు. నా తల్లి వాడి గురించి ఎంత బాధపడుతోందో మీరు ఊహించలేరు. అయినా మీకు నేను ఒక ఆఫర్ ఇవ్వదలుచుకున్నాను. రామనాథం గారు, నా మాట మీరు శ్రద్ధగా వినండి. మధ్యలో మాట్లాడద్దు. విరాట్, ఇవన్నీ కావాలని జరగలేదు. నా కొడుకు ఆ రోజు కావాలని గుద్దలేదు. పక్కన గోతు నుండి తప్పించబోయి కారు స్టీరింగ్ తిప్పాడు. అది ఇన్వెస్టిగేషన్లో కూడా తెలిసింది. దీనిలో వాడి తప్పు లేదు విరాట్. నన్ను నమ్ము అన్నారాయన చాలా లాలనగా. సార్, తప్పు చేసినప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే. దానికి శిక్ష మీరు కాదు మేము అనుభవిస్తున్నాం అన్నాడు. విరాట్, నా వయసంత లేదు నీ అనుభవం. నేను నీ తండ్రి ఒకప్పటి ఫ్రెండ్స్. దీనిని దృష్టిలో పెట్టుకొనైనా నాకు సాయం చెయ్యి అన్నారాయన. విరాట్ తండ్రిని చూశాడు. ఆయన తలూపారు. సరే, మీరు మా కంపెనీకి ఇవ్వవలసిన 50 కోట్లు నేను వదిలేస్తాను. అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు. మీ కంపెనీలు, ఇల్లు వేలానికి వెళ్లకుండా నేనే కొంటాను, కానీ నాదొక కండిషన్ అన్నాడు. ఏంటది అన్నారు రామనాథం గారు. చూడండి రామనాథం గారు, తొందరపడకుండా నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు ఇక్కడ అంటే ఈ దేశం నుండి స్టేట్స్ వెళ్ళిపోవాలి. అక్కడ మీకు ఉన్న ప్రాపర్టీస్ విషయం నాకు తెలుసు. మీరు అక్కడే ఏదో ఒకటి చేసుకొని సెటిల్ అవ్వాలి. ఇండియా ఇంకెప్పుడు రాకూడదు. మీరు, మీ భార్య, మీ అబ్బాయి, ఇంకా అతి ముఖ్యమైంది, ఆయన సీరియస్గా చూడసాగారు, మీ అమ్మాయి శృతిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. విరాట్ అన్నారాయన కుర్చీలోంచి లేచి. ఏం, నేను మీకు తగనా? మీ అమ్మాయి అందానికి సరిపోనా? లేదా మీరు ఇప్పుడున్న పరిస్థితిలో నాకన్నా మంచి అల్లుణ్ణి తేగలరా? గొప్పవాడు మీకు దొరుకుతాడా? చెప్పండి, చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు తాపిగా. ఆయన కుర్చీలో కూలబడ్డారు. మంచినీళ్ళు ఇచ్చాడు. ఆయన తాగి, విరాట్, నా కూతురు అమాయకురాలు, మంచిది, దానికి అన్యం పుణ్యం తెలియదు, దానిని డీల్లోకి లాగడం అని ఏదో చెప్పబోయారు. విరాట్ మళ్ళీ అందుకున్నాడు. అవన్నీ నాకు తెలుసు, అందుకే శృతి నాకు కావాలి. పెళ్ళి అయినాక నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అన్నాడు. విరాట్, నువ్వు చెప్పిన వాటికి నేను అంగీకరిస్తున్నాను, కానీ నా శృతిని జాగ్రత్తగా చూసుకుంటావని, నా మీద కోపం, నా కొడుకు మీద కోపాన్ని నా శృతి మీద చూపించవని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను, నీ మనస్తత్వం ఎరుగున్నవాణ్ణి అన్నారు. ఆయన విరాట్ తలూపాడు. ఆయన ఎదురుగా ఉన్న కాంట్రాక్ట్ మీద సైన్ చేశారు. ఆయన నిదానంగా, ఓపిక లేనట్టు అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఆ హాల్ నుంచి నిష్క్రమించారు. విరాట్ పెద్దగా నవ్వుకున్నాడు. తండ్రి, ఓల్డ్ మేనేజర్స్ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. డాడ్, శృతి నాది అన్నాడు. రంజన్ గారు, విరాట్, షీజ్ ఇన్నోసెంట్ అన్నారు. విరాట్ ముఖంలో నవ్వు మాయమైంది. డాడ్, విక్రమ్ ఆల్సో ఇన్నోసెంట్ అన్నాడు. ఆయన విరాట్ని చూసి, అందుకని అన్నారు సీరియస్గా. డాడ్, మీ కోడల్ని నేనేం చెయ్యను. ఒంటి స్తంభం మేడలో పువ్వుల్లో పెట్టి మహారాణిలా చూసుకుంటాను. నన్ను తనకి మాత్రం ఇవ్వను, అంతే అన్నాడు నవ్వి కన్నింగా. విక్కీ, ప్లీజ్, ఇది చాలా తప్పు. ఇలాంటి మ్యాటర్స్లోకి ఒక ఆడపిల్లని లాగడం
నాకు అసలు ఇష్టం లేదు. అయినా శృతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా మంచి పిల్ల. పాపం తనకి ఇవన్నీ తెలీవు అన్నారు. డాడ్, దిస్ డీల్ ఈజ్ ఫైనల్. దీనిలో ఏ మార్పు రాకూడదు. రాదు. వచ్చినా నేను ఒప్పుకోను. ఈ ప్లాన్ ఎక్కడా లీక్ అవ్వకూడదు అని అక్కడున్న ఇద్దరు మేనేజర్స్ వైపు చూశాడు. వాళ్ళు తలూపి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయారు. రంజన్ గారు అక్కడున్న ఇంకొక ఆయన మేనేజరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. ఆ రోజు ఎంతో హుషారుగా ఉన్నాడు విరాట్. ఇంటికొచ్చిన కొడుకుని అంత ఉత్సాహంగా ఉన్న అతన్ని చూసి, వెనకాల డల్గా తల ఉంచుకు వస్తున్న రంజన్ గారిని చూసి, ఏంటలా ఉన్నారండి అంది సుధా. అమ్మా, నేను చెప్తారా అని, నాకు పెళ్లి కుదిరింది, నీకు కోడలు రాబోతోంది అన్నాడు. ఏంటి అంది ఆవిడ విస్తుపోయి. విరాట్ అంతా చెప్పాడు. విక్కీ, నీ ఉద్దేశం అంది. తనకి నాతో పెళ్ళవుతుందమ్మా, కానీ తనకి నేనే దక్కను అన్నాడు. దానివల్ల నీ లైఫ్ కూడా పాడవుతుంది కదరా అంది. నో మామ్, అంత సీన్ లేదు. తల్లిగా నువ్వు నీ స్థాయికి తగ్గట్లు ఏ పిల్లని చూసి తాళి కట్టమంటావో తనతోనే నా లైఫ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. మరి శృతి అంది. అమ్మ ఇలారా అని షోకేస్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ విరాట్ దేశ విదేశాలు వెళ్ళినప్పుడు అందమైన బొమ్మలు, ఆర్ట్ పీసులు కొని తీసుకురావడం అతనికి అలవాటు. వాటిలో అమ్మ ఇలారా అని షోకేస్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ విరాట్ దేశ విదేశాలు వెళ్ళినప్పుడు అందమైన బొమ్మలు, ఆర్ట్ పీసులు కొని తీసుకురావడం అతని అలవాటు. వాటిలో చాలా ఖరీదైనవి కూడా ఉన్నాయి. వాటితో ఇంటిని డెకరేట్ చేయించి చూసుకోవటం అతనికి ఇష్టమైన వాటిల్లో ఒక పని. అలా చాలా బొమ్మలే ఉన్నాయి వాళ్ళింట్లో. ఎంతో కాస్ట్లీవి, చూడ ముచ్చటవి, అవి చాలా అందంగా ఉన్నవి. అసలు ఎవరైనా చూస్తే వాటికి అట్రాక్ట్ అయిపోయేవి ఉన్నాయి. అవి చూపించి ఈ ఆర్ట్ గ్యాలరీస్లో ఉన్నవి. ఇవి ఎలాగో నా లైఫ్లో శృతి కూడా అలాగే అన్నాడు. శృతి నా జీవితంలోకి వస్తుంది, కానీ ఇగో ఈ పీసెస్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు, నువ్వు ఎంత బాగా రోజు దీన్ని డస్టింగ్ చేయించి జాగ్రత్తగా పెట్టిస్తావు, అలాగే శృతి కూడా అన్నాడు. సుధా కానీ విక్కీ అని ఏదో చెప్పబోయింది. ఒకవేళ అమ్మాయి వినకపోతే అంది. అలా జరగదు, నీ కొడుకు జరగనీయడు అన్నాడు. రంజన్ గారు, విరాట్, ఒకవేళ ఆ అమ్మాయి వేరే వాళ్ళని నీ లైఫ్లో నీకు రానీక నానా గొడవ చేస్తే అప్పుడేం చేస్తావు అన్నాడాయన. అలా జరగదు డాడ్, నాకు శృతి మెంటాలిటీ తెలుసు అన్నాడు. కానీ పాపం ఒక ఆడపిల్ల అని ఆయన ఏదో చెప్పబోయారు. నాకు ఇష్టమే అంది సుధ ఈ లోపల. దట్స్ మై మామ్ అన్నాడు విరాట్ ఆనందంగా. రంజన్ గారు విరాట్ని చూసి, నాకు ఇది నచ్చలేదు విరాట్, అయినా నీ దానికి నేను అడ్డురాను. ఎందుకో తెలుసా, శృతి బంగారు తల్లి. అలాంటి పిల్ల నా కోడలవుతుందంటే అది నిజంగా నా స్వార్థం. చూద్దాం ఫ్యూచర్లో నువ్వే మారుతావో లేకపోతే శృతే మారుతుందో అని ఆయన వెళ్ళిపోయారు. విరాట్ కోపంగా ఒక స్మైల్ ఇచ్చి తన రూంలోకి వెళ్ళిపోయాడు. సుధ మాత్రం విక్రమ్ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లతో విక్రమ్ గదిలోకి వెళ్ళింది. అక్కడ అచేతనంగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న ఒక 26 ఏళ్ల యువకుణ్ణి చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తన కొడుకు తల నిమిరి ముద్దు పెట్టుకుని, విక్రమ్, నీకు జరిగిన అన్యాయానికి నీ అన్న విరాట్ పగ సాధిస్తున్నాడు కన్నా. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నా కొడుకుని కాపాడాలి అని ఎంతో మంది దేవుళ్ళని నేను ఇప్పటివరకు మొక్కుకున్నాను. ఆ దేవుళ్లలో ఏ ఒక్కరు దయతలిచినా నాకు అదే చాలు. రంగనాథం ఆయన కొడుకుని కాపాడాలనుకుని తెగ సంబరపడుతున్నాడు. కానీ ఆ దంపతులకి బహిప్రాణమైన శృతి మాత్రం ఇక్కడికి వస్తోంది. రానున్న కాలం ఎలా ఉందో. శృతి నీ క్లాస్మేట్ అని మనందరికీ తెలుసు, కానీ ఆ బాధ వాళ్ళు కూడా చవి చూడాలిరా కన్నా. నేను ఎంత బాధపడుతున్నానో అప్పుడు కానీ నా బాధ తీరదురా అని కొడుకుని కళ్ళారా చూసుకొని దుప్పటి సరిచేసి బయటికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంటికి వచ్చిన రంగనాథం భార్యని లక్ష్మిని పిలిచి శృతి పెళ్లి గురించి చెప్పారు. ఆవిడ, ఏంటండి మీరు మతుండే మాట్లాడుతున్నారా? విరాట్ అంత మంచిగా శృతిని చూసుకుంటాడని మీకు నమ్మకం ఉందా? అమ్మో, నా కూతుర్ని ఏదన్నా చేస్తే, చంపేస్తే నో, నేను ఒప్పుకోను అంది.
అయితే నీ కొడుకును వదులుకో అన్నారు. ఆవిడ దెబ్బతిన్నట్లు చూసింది. ఈ లోపల సుభాష్ కూడా అక్కడికి వచ్చాడు. డాడ్, ఏం జరిగింది అంటే అంతా చెప్పారు ఆయన వివరించి. నో డాడ్, విరాట్ నా మీద కోపంతో శృతిని అడుగుతున్నాడు. శృతి లైఫ్ పాడవుతుంది అన్నాడు ఆవేశంగా. విరాట్ విరాట్ ఎంత చెడ్డవాడైనా శృతిని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎందుకంటే నాకు విరాట్ గురించి తెలుసు. నేను చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూనే ఉన్నాను. శృతికి తగ్గ అందమైనవాడు, చదువు, ఆస్తి అన్నీ ఉన్నవాడు. శృతి అంటే విరాట్కి ఇష్టం. ఆ విషయం నాకు తెలుసు అన్నారాయన. కానీ డాడ్ అని ఏదో చెప్పబోయిన భార్య కొడుకు నోళ్లు మూయించేశారాయన. విదేశాలకు వెళ్ళటానికి రెడీ అవ్వమని చెప్పారు. మళ్ళీ బాధగా చూశారు వాళ్ళు ఆయన్ని, ఏమీ మాట్లాడలేక. డాడీ అంటూ గదిలోకి వచ్చింది. ఈ లోపల శృతి ఆనందంగా. ముగ్గురు సర్దుకున్నారు. ఏంటి అలా ఉన్నారు ముగ్గురు అంది. శృతి, దామ్మ ఇలా కూర్చో అన్నారు. శృతి వచ్చి ఆయన పక్కనే కూర్చుంది. చెప్పండి డాడ్ అంది. ఆయన నవ్వి, శృతి, నాకు ఒక క్లారిటీ ఇవ్వాలరా నువ్వు. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. ఆ విషయం నీకు తెలిసిందేగా అన్నారు తలూపింది. శృతి, విక్రమ్ వాళ్ళ అన్నయ్య విరాట్ గురించి నీకు తెలుసు కదా, అతని మీద అభిప్రాయం ఏంటి నీకు అని అన్నారు. తండ్రిని చూసి, డాడ్, విరాట్తో నాకంత పరిచయం లేదు. విరాట్ నా క్లాస్మేట్, విక్రమ్ నా క్లాస్మేట్, కానీ విరాట్ నాకు ఒక 2-3 సార్లే చూశాను అతన్ని. అతనితో నాకు అంత పరిచయం కూడా లేదు. కానీ అతను చాలా టాలెంటెడ్ అని, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని, చాలా క్యాపబిలిటీ ఉన్నవాడని మాత్రం విన్నాను. హీఈస్ హ్యాండ్సమ్ ఆల్సో అని అంది నవ్వి సిగ్గుగా. ఆయన భార్యని కొడుకుని చూశారు. శృతి, విరాట్ నిన్ను చేసుకుంటానని అడిగాడమ్మా, అది నీకు నచ్చితేనే అన్నారు. వాట్ అంది ఆశ్చర్యంగా. అవును తల్లి, శృతి, మన బిజినెస్ ఇక్కడ అంత బాగోలేదన్న విషయం నీకు కూడా తెలుసు. ఇక్కడ నాకు ఇంకా ఉండబుద్ధి అవటం లేదురా. నేను, మీ అమ్మ, అన్నయ్య స్టేట్స్ వెళ్ళి అక్కడ మన బిజినెస్లు చూసుకుందామని అనుకుంటున్నాను. కొంతకాలం నేను అక్కడే ఉందామనుకుంటున్నాను. నీకు విరాట్ నచ్చితే కనుక పెళ్లి చేసి వెళ్తాం, లేకపోతే నిన్ను కూడా మాతో తీసుకెళ్ళిపోతాం. ఇది ఆలోచన. ఇప్పుడు చెప్పరా తల్లి, నీ అభిప్రాయం ఏంటి అని అన్నారాయన. శృతి 2 నిమిషాలు మౌనం తర్వాత, డాడ్, నాకు విరాట్ ఇష్టమే అని తలంచుకొని సిగ్గుగా చెప్పింది. తల్లి, అన్న ఆమె వైపు బాధగా చూశారు. అంతే, ఒక 3 నెలల్లో అన్ని లావాదేవీలు సెటిల్ అయిపోయినాయి. పెళ్ళి అయిన వారం రోజులకే వాళ్ళు వెళ్ళిపోయే ఏర్పాట్లు కూడా జరిగిపోయినాయి. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. అందంగా, దంత బొమ్మలాగా, పెద్ద పెద్ద కళ్ళతో సుకుమారంగా దేవకన్యలా ఉన్న శృతి విరాట్ జీవితంలోకి వచ్చింది. విరాట్ సొంతమైపోయింది. విరాట్ ఎక్కడ బయటపడలేదు. శృతి పట్ల చాలా కేరింగ్గా ఉన్నాడు. పెళ్ళైనాక ఆ వారం రోజులు అక్కడే ఉండి, వాళ్ళు వెళ్ళాక రమ్మనమని మరీ చెప్పి శృతికి వెళ్ళిపోయాడతను. ఆ రోజు వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఇటు నుంచి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. తల్లికి, తండ్రికి, అన్నకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది శృతి. చాలా బాధగా ఉంది ఆమెకి. వాళ్ళందరూ, పైగా ఒకేసారి ముగ్గురు తనను వదిలి వెళ్ళిపోతున్నందుకు. రంజన్, నా శృతిని మీకు అప్పగించి వెళ్తున్నాను, జాగ్రత్త అన్నారు రామనాథం గారు ఆయన ఫ్రెండ్ని చూసి. తలూపారు రంజన్. విరాట్, నా కూతురు, నీ ప్రాణం, ఇంకా జాగ్రత్తగా చూసుకో. తెలుసో తెలియకో ఏదన్నా తప్పు చేసినా నా బిడ్డని నీ కడుపులో దాచుకో అని ఏడ్చేశారాయన. విరాట్ కూల్ అయ్యి ఆయన చుట్టూ చెయ్యి వేసి, అంకుల్ రిలాక్స్, మీ కూతురు బాధ్యత నాది, నేను జాగ్రత్తగా చూస్తాను, డోంట్ వరీ అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏడుస్తూ అటే చూస్తున్న శృతి భుజం మీద చేయి పడింది. ఉలిక్కి పడింది శృతి. పక్కన సర్వెంట్, మేడం రండి, సార్ కారు దగ్గర వెయిట్ చేస్తున్నారు మీకోసం అంది. శృతి వచ్చింది. విరాట్ కారులో ఏదో ఫైల్ చూసుకుంటున్నాడు. వచ్చి ఎక్కి కూర్చుంది. డ్రైవర్, చిన్న బంగ్లాకి పోని అన్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నామండి అంది. కళ్ళెత్తి ఒక లుక్ ఇచ్చి మళ్ళీ ఫైల్లో మునిగిపోయాడు. శృతికి అప్పుడు గుర్తొచ్చింది, ఇప్పటిదాకా విరాట్ అంత చనువుగా తనతో మాట్లాడలేదని, తనే ఎప్పుడు పలకరిస్తోంది అన్న విషయం. శృతికి ఏంటోగా అనిపించింది. మౌనంగా బయటకు చూస్తూ కూర్చుండిపోయింది. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత కారు
ఒక 1 అవర్ జర్నీ తర్వాత ఒక చిన్న విల్లా ముందర ఆగింది. శృతి విరాట్ని చూసింది. దిగు అన్నాడు. ఇద్దరూ దిగి లోపలికొచ్చారు. అతన్ని అనుసరించి నెమ్మదిగా నడుస్తున్న శృతి పరిసరాలు పరిశీలించసాగింది. చాలా ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం. చుట్టూ గ్రీనరీ, ఎన్నో రకాల పళ్ళు, కాయలు, పూల చెట్లు మధ్యలో చిన్నగా అందంగా ఉన్న చిన్న విల్లాది. దాని కలర్స్ కూడా చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. రేపురా, లగేజ్ లోపల పెట్టు అన్నాడు డ్రైవర్ని చూసి. ఓకే సార్ అని డ్రైవర్ అవన్నీ లోపల పెట్టి వెళ్ళిపోయాడు. శృతికి ఏం అర్థమవటం లేదు. విరాట్ మౌనం వెనక అసలు కారణమేంటి, అసలు ఏంటి అలా ఉన్నాడు అని అయోమయంగా చూస్తూ ఉన్న శృతిని మౌనంగా కుర్చీలో కూర్చొని నువ్వు కూడా కూర్చో అన్నాడు. ఎదురుంగా తను కూడా కూర్చుంది. సామాన్లు బెడ్రూమ్లో పెట్టి డ్రైవర్ వెళ్ళిపోయాక అతను తలుపేసి వచ్చాడు. తన ఎదురుంగా సోఫాలో కూర్చున్నాడు. శృతి విరాట్ని చూస్తోంది. చాలా పొడుగు, చామన ఛాయ, మ్యాన్లీ లుక్, హ్యాండ్సమ్గా ఉన్నాడు అతను. చూపులు చాలా సూటిగా గుచ్చుకుంటున్నట్టు ఉన్నాయి. చూడు శృతి, ఇక నుంచి మనం ఇక్కడే ఉంటాం అన్నాడు. శృతి అతన్నే చూస్తోంది. చెప్పింది మౌనంగా వింటూ. నేను ఆఫీస్ పని మీద ఎప్పుడైనా ఔటింగ్స్కి వెళ్లాల్సి రావచ్చు. నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. ఇక్కడ పనివాళ్ళెవరూ దొరకరు. భీముడు అని ఒక పాలేరు మాత్రం ఉంటాడు. వాడు నిత్యావసర వస్తువులు, ప్రొవిజన్స్, ఇంకా నీకు ఏమన్నా అవసరమైనవి అలాంటివి కావాలంటే వాడు తెచ్చిపెడతాడు. హాయిగా తిని రెస్ట్ తీసుకోవడమే నీ పని. నేను మార్నింగ్ వెళ్ళి రాత్రికి వచ్చేస్తాను. నీకు తోచడానికి ఇంట్లో పని సరిపోతుంది. ఈ ఇల్లు నీకోసమే కొన్నాను. సో దిస్ ఈజ్ యువర్ హౌస్. అందుకని దీని మెయింటెనెన్స్ కూడా నీదే. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాను. నైట్ డిన్నర్కి తప్పకుండా వస్తాను. ఒకవేళ రాలేకపోతే నేను మెసేజ్ చేస్తాను. దట్ ఈజ్ అవర్ లైఫ్. ఇంకో విషయం, మన పర్సనల్ విషయం గురించి ఎవరితోనూ డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నీ పేరెంట్స్ అయినా సరే, నా పేరెంట్స్ అయినా సరే, ఎవరి దగ్గరైనా సరే, మనిద్దరి ప్రపంచం అంతే. మనం ప్రపంచం ముందు మాత్రం భార్యాభర్తలం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. సో అని అతను తలెత్తాడు. నేను చెప్పింది నీకు అర్థమైందా అని అన్నాడు. ఇంకా నీకేమన్నా కావాలంటే ఇక్కడికి, నీకు ఇంకేమన్నా కావాలంటే నిమిషాల్లో నీ ముందర ఉంటాయి. ఇట్ ఈజ్ క్లియర్ అన్నాడు. శృతినికి అతను ఏం చెప్తున్నాడు? పెళ్ళంతో మాట్లాడుతున్నాడా లేదా ఏదైనా బిజినెస్ డీల్ మాట్లాడుతున్నాడా? అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికన్నా అర్థమవుతుందా, లేకపోతే తనకే అర్థం అవట్లేదా అన్నట్లు చూసింది. నేను బాత్రూంలోకి వెళ్తున్నాను, నాకు ఆకలి లేదు, నీకేదైనా కావాలంటే తిను, గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు. శృతి మైండ్ సరిగ్గా ఉందా నాకు అని అనుకుంది. తనేం చెప్పాడు? తనేం విన్నది? ఏం చెప్పాడు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువా. మరి పెళ్ళెందుకు చేసుకున్నాడు? నన్ను టీస్ చేయటానికి అంటలేదు కదా. ఇంత ఇంట్లో నేనొక్కదాన్నే ఉండాలా? తల తిరిగిపోయింది శృతికి. ఏం జరిగింది అనే ఆలోచన ఆమెకి అప్పుడు మొదలైంది. సోఫాలో అలాగే వెనక్కి జారబడి కూర్చుంది. అలానే నిద్రపోయింది. ఆమెకి చాలా బాధగా అనిపించింది ఒక్కసారి. లోపలికి వచ్చిన విరాట్ ఫుల్గా ఏసీ వేసుకున్నాడు. హాయిగా పడుకొని తల్లితో మాట్లాడుతున్నాడు. పక్క నుంచి రంజన్ గారు, విరాట్, శృతి ఏం చేస్తోంది అన్నారు. డాడ్, తను హాల్లో ఉంది అన్నాడు విరాట్. తను చాలా మంచి అమ్మాయి, బాధ పెట్టకు అన్నారు. డాడ్, లంకంత ఇల్లు కొనిపెట్టాను, అన్ని వసతులు ఏర్పరిచాను, మహారాణిలా ఉండమన్నాను, తిని కూర్చోమన్నాను. ఇంతకన్నా ఏ మొగుడైనా ఏం చేస్తాడు డాడ్ అన్నాడు నవ్వుతూ. సంసారం అన్నారు రంజన్ గారు కోపంగా. డాడ్ అన్నాడు విరాట్. ఎస్ వీరు, మొగుడన్నవాడు సంసారం కూడా చేస్తాడు అన్నాడు. సుధా అందుకుంది. ఏంటండి అది? అది వాళ్ళ పర్సనల్, మీకెందుకు? వాళ్ళకి తెలియదు ఆ విషయం అనంది. సుధా, నువ్వు ఒక ఆడదానివని మర్చిపోకు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయారు. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత శృతి విరాట్ మధ్యలో ఏం జరగబోతోంది అనేది మనం తెలుసుకుందాం. ఇది మరీ పెద్ద కథ కాదు, మరీ చిన్న కథ కాదు, కానీ ఆసక్తికరంగా ఉంటుంది. విరాట్ అసలు శృతిని ప్రేమిస్తున్నాడా, లేకపోతే తనని బాధ పెట్టడానికి చేసుకున్నాడా? ఏం జరగబోతోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఈ స్టోరీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.